ప్రస్తుతం ప్రభాస్ ముందు భారీ లైనప్ ఉంది. అరడజనుకు పైగా సినిమాలు కమిట్ అయ్యాడు డార్లింగ్. ఈ ఏడాది డిసెంబర్లో రాజాసాబ్ రిలీజ్ కానుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చింది. దీంతో పాటు ఫౌజీ షూటింగ్ కూడా చేస్తున్నాడు డార్లింగ్. ఇది అయిపోయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 ఉండనే ఉన్నాయి. అలాగే హోంబలే ఫిలిమ్స్ తో 3 సినిమాలకు సైన్ చేశాడు. ఇక ఈ సినిమాలతో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అది కూడా రావణం అనే భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ అనే మాట కూడా ఉంది. కాకపోతే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా లేదు. అందుకే ఇదే ప్రాజెక్ట్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ ఫిల్మ్ తమ్ముడు ప్రమోషన్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ వచ్చే ఏడాది అల్లు అర్జున్ తో ఓ సినిమా మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ దర్శకుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ తోనే అని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న నీల్ ఆ తర్వాత సలార్ 2 చేయాల్సి ఉంది. అయినా కూడా ఇప్పుడు ప్రభాస్ కమిట్మెంట్స్ కారణంగా బన్నీ ప్రాజెక్ట్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రెజెంట్ అట్లీతో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి ఉంటే బన్నీ నీల్ కాంబినేషన్ ఉంటే ఉండొచ్చు.